ఆసనం రామా. ఇక ఇది కూడా చెప్పుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఇది హాట్ టాపికే ఉంది. కోళ్ళు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఈ ఆస్ట్రేలియా పక్షులు కొంగలు, సరే ఇక ఏదో పక్షులే కానీ కొంగలే కానీ ఇవి ఇప్పుడు దక్షిణాది భాగానికి వచ్చి ఇప్పుడు ఏపీలో తెలంగాణలో జొరబడి ఇక అల్ల కల్లోలం చేసి గాయి గత్తర చేస్తున్నాయి. వెనుకడికి గత్తర వచ్చిందంటే ఊరంతా ఆగమైనట్టు ఇప్పుడు ఈ పక్షులు వచ్చి తెలంగాణలో లేని రోగాలు పుట్టించి ఉత పుణ్యానికి అన్నదాతల అండవో రామచంద్ర అనిపిస్తున్నాయి. ఇలా ఓని పాడైపోను గారు. ఈ గమ్మతి బాగానే ఉందిగా. ఆస్ట్రేలియా పక్షులకు ఇక్కడ గీటికి ఏం సంబంధము, ఏం గత్తరా, ఏం రోగం అని మీకు అనిపిస్తుండొచ్చు. అయితే ఈ పక్షులు అక్కడ ఉంటాయి కదా, ఆస్ట్రేలియా అది సిలికాన్ సరస్సు, ఇంకేదో సరస్సు ఉంది. ఆ సరస్సులకు వెళ్ళి ఈ పక్షులు ఏపీకి వలస వచ్చినాయి. ఏపీకి ఎక్కువ, ఎందుకంటే అక్కడ నీళ్లు ఇంకెక్కువ ఉంటాయి కదా, ఏపీకి వలస వచ్చినాయి. ఈ వలస వచ్చిన పక్షులు చల్లకుండా ఆటి ముక్కులకెళ్ళో నోటికెళ్ళో ద్రవం కాడుతుంది అట. అయితే ఇక్కడ మన కొంగలు ఉంటాయి కదా, మన జాతి కొంగలు, ఆ పక్షులు ఈ కొంగలు కలగలిసిపోయినట్టుగా కలగూర గంపలు అయ్యి ఆహారం కోసం వెతుకుతుంటే వీటి ముక్కులకెళ్ళి ద్రవము, నోటికెళ్ళి ద్రవము కారి ఈ నీళ్ళల్లో పడుతుందట. ఇక మరి అది ఎట్లా ఇసమై పాడవుతుందో ఏమవుతుందో కానీ మొత్తానికి ఈ కొంగలు అవి కలమెలిసి ఉంటాయి కాబట్టి ఆ వైరస్ ఈ కొంగలకు అంటుకుంటుంది. ఇక ఈ కొంగలు ఏం చేస్తాయి, ఎప్పుడు ఈయనే ఉందామా, షర్లా ఏటనే ఉందామా, పా గట పోదాం పా అని ఏం చేస్తాయి అంటే కోళ్ళపారాలు ఏదైతే కోళ్ళపారాలు ఉంటాయో ఈ కోళ్ళపారాల పొంచి రడగబ్బు పెడగబ్బు అదో ఇదో ఇంత వంగి పాడేసిందో, ఆ ఎంకలు వేసిందో, ఈ ఎంకలు వేసిందో అక్కడ జర రస్త లెక్క ఉంటుంది కాబట్టి ఈ కోళ్ళపారాల కల్లా ఈ కొంగలు ఆలుతుంటాయి. ఏది ఆస్ట్రేలియా పక్షులతోటి కలిసిమెలిసి తిరిగి అక్కడ వైరస్ను అంటించుకొని ఈ కోళ్ళపారాల కాడ అండబెడతాయి. అటు ఈ కోళ్ళపారాల కాడికి వచ్చినంత మాత్రానే ఇక దరిదాపుల్లో వస్తే ఇక అంత గాలే కదా, ఆ దరిదాపులకు రాగానే ఈ కొంగలకున్న వైరస్ కూడా కోళ్ళకు అంటుకుంటుంది అట. కోళ్ళకు అంటుకుంటుంది. ఇక ఏమవుతుంది, ఇక పాయ్ తెల్లారితోకే సుడి పడతాయి. ఈ మునిపే సుఖాసి ఆయ, ఎండకు ఎండకుంటా, వానకు దడవకుంటా, చలి పెట్టకుండా వాటికి మంచి బస్తా చేపలు మంచి బిర్రగా ఇట్లా గాలి పోకుండా పెడతారు. ఎందుకంటే అంత సుఖాసి ఈ పారంకోడి. ఇక ఇట్లా అయ్యేసరికి ఈ వైరస్కు పాపం ఆ కోళ్ళు తట్టుకోలేక ఇక బర్డ్ ఫ్లూ అని, ఆ ఫ్లూ అని, ఈ ఫ్లూ అని ఇక రకరకాల పేర్లు ఉన్నాయి. తట్టుకోలేక పాపం ఆ కోళ్ళు కథం చల్లారితోరికే కథం. ఇట్లా లక్షల కోళ్ళు పాడైపోయినాయి. పౌల్ట్రీ పరిశ్రమనే మొత్తం పతనమైపోయింది. ఇవాళ పౌల్ట్రీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న అన్నదాతలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారులు మొత్తం ఇవాళ వీళ్ళ బతుకు గంగల కాల్చే కాడికి వచ్చింది కథ ఇది. అయితే దీనికి మరి డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అంత పరిశోధనలు చేస్తుర్రు, పరీక్షలు చేస్తుర్రు. మరి ఈ రోగానికి మందు లేదా అంటే ఈ బ్లడ్ ఫ్లూ వైరస్కు వ్యాక్సిన్ లేదు అంటుర్రు.